Hi friends, welcome to AB Tutoring. I am Akshay Uparaj. If you are not subscribed to my channel, please subscribe, like, share, and end of the video ఈ వీడియో గురించి కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, టుడే టాపిక్ ఏంటంటే కైన్ మాస్టర్లో డిఫరెంట్ ఎఫెక్ట్స్తో ఎడిటింగ్ చూస్తున్నారు కదా మీరు వాట్సాప్ స్టేటస్లో 30 సెకండ్ స్టేటస్ అవి ఎలా చేయాలో నేను ఇవాళ మీకు చూపిస్తాను. అండ్ ఫ్రెండ్స్, నేను చేసిన ఒక వీడియో చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా డిఫరెంట్ హార్ట్స్ ఎఫెక్ట్స్తో ఇలా డిఫరెంట్గా చేయడం ఎలా నేను చూపిస్తాను ఇవాళ. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేయండి ఫస్ట్. అండ్ ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు ఈ ఎఫెక్ట్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫొటోస్ అన్నీ మీరు ఒక ఫోల్డర్లోకి ఇంపోర్ట్ చేసి పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. అండ్ ఆడియో కూడా మీరు ఏది పెట్టుకోవాలనుకుంటున్నారో అది ఆల్రెడీ పెట్టుకోండి. అండ్ అనదర్ వన్ ఏంటంటే మీరు ఎఫెక్ట్స్ కావాలి కదా, మనం ఇప్పుడు చూసాం కదా ఈ వీడియోలో హార్ట్స్, బ్లింకింగ్ ఎఫెక్ట్స్ అవన్నీ. దానికి మీరు యూట్యూబ్లో ఓపెన్ చేసి కైన్ మాస్టర్ టెంప్లెట్స్ అంటే మీకు అవి దొరుకుతాయి, వాటిని డౌన్లోడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను, అన్నీ ఒక దగ్గర ఉన్నాయి నాకు. సో ఫ్రెండ్స్, న్యూ 16:9 రేషియో తీసుకుంటున్నాను ఇక్కడ. సైజ్, మీడియా, బ్యాక్గ్రౌండ్, బ్లాక్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియో డ్యూరేషన్ 15 సెకండ్స్ ఉండాలనుకుంటున్నాను. సో 15 సెకండ్స్ ఓకే. అగైన్ లేయర్లో ఈసారి లేయర్కి వెళ్ళాలి. మీడియా, నేను పవర్ స్టార్ పిక్తో చేయాలనుకుంటున్నాను. సో ఈ పిక్ తీసుకుంటున్నాను. నేను ఒకటే పిక్తో చేయాలనుకుంటున్నాను. సో ఈ పిక్ డ్యూరేషన్ కూడా బ్యాక్గ్రౌండ్ డ్యూరేషన్ ఎంత ఉందో అంతవరకు పెట్టుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా సేమ్ ఉండాలి, లేదంటే మీకు డిఫరెన్స్ వస్తుంది ప్లే ఎండింగ్లో. సో అగైన్ లేయర్, నేను ఈసారి ఎఫెక్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. మీడియా, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను ఎఫెక్ట్స్ని. ఎఫెక్ట్స్లో ఈ ఎఫెక్ట్ తీసుకోవాలనుకుంటున్నాను నేను. సో ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా సెట్ అయింది కదా. నా ఇప్పుడు ఈ ఎఫెక్ట్ మీరు ప్లే చేసి చూస్తే కనుక పిక్ వెనుక ఉంది, పిక్ అనేది వెనుక ఉంది, పవర్ స్టార్ పిక్, అండ్ ఎఫెక్ట్ మీద ఉంది కదా. దీన్ని ఎలా చేసుకోవాలంటే ఈ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్రోమా కీ అని కనబడుతుంది కదా మీకు, క్లిక్ చేయండి, ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేయగానే వచ్చింది కదా, కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి. ఓకే, ఇది ఓకే నాకు. సో ఫ్రెండ్స్ చూడండి, ఈ సాంగ్ ఉంది కదా, ఈ వెనుక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది కదా, అది నేను ఎఫెక్ట్స్ ఏదైతే డౌన్లోడ్ చేశానో దానికే ఉంది. సో నాకు ఆ ఎఫెక్ట్, ఆ సాంగ్ వద్దు. సో నేను ఈ సాంగ్ని తీసేయాలనుకుంటున్నాను. సో ఈ ఎఫెక్ట్ లేయర్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో చేయండి. ఆడియో ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది చూడండి, ఇక్కడ వచ్చింది. దీన్ని డిలీట్ చేయండి. చూడండి నార్మల్గా ఉంది, ఎఫెక్ట్ వెనుక బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఏది లేదు. సో నేను ఇప్పుడు ఆడియో, ఈ సాంగ్ నేను తీసుకోవాలనుకుంటున్నాను, ఈ మ్యూజిక్ని. మీరు మీ ఇష్టమైన సాంగ్స్ ఏదైనా తీసుకోవచ్చు, లేదంటే నేను వేరే సాంగ్ తీసుకుంటాను. ఒక్క నిమిషం. మీరా మిషన్ పవర్ స్టార్ సాంగ్ ఉంది కదా, ఇది తీసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ సాంగ్ తీసుకుంటాను. ఫస్ట్ ఏదైతే ఉందో ఇది తీసేస్తున్నాను, నాకు నచ్చలేదు. ఓకే, మీరా మిషన్ సాంగ్ ఉంది కదా పవర్ స్టార్ది, ఈ సాంగ్ నేను తీసుకుంటున్నాను. ఈ సాంగ్లో స్టార్టింగ్లో మ్యూజిక్ ఉంది కదా, మనం ఇలాగో 15 సెకండ్స్ తీసుకుంటాం. 15 సెకండ్స్లో మ్యూజికే ఎవిడెన్స్. సో నేను మ్యూజిక్ స్టార్టింగ్లో మ్యూజిక్ ఏదైతే ఉందో అది కట్ చేయాలనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మీరు ఇక్కడ స్టార్ట్ అయింది సాంగ్, ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా ఇక్కడ రాయుడు అని స్టార్ట్ అవుతుంది సాంగ్. సో నేను ఇక్కడ కట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ డ్రాగ్ లైన్ ఏదైతే ఉందో ఇటు నుంచి లెఫ్ట్ సైడ్ నేను కట్ చేయాలనుకుంటున్నాను. సో ట్రిమ్ స్ప్లిట్ ఉంది కదా, ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్, అంటే ఈ వైపు నేను కట్ చేయాలనుకుంటున్నాను. సో ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్ కట్ అయిపోయింది. అగైన్ ప్లే చేసి చూడండి, ఇంకా కొంచెం మ్యూజిక్ ఉంది. ఇక్కడ నుంచి నేను కట్ చేస్తాను. ఇంకా లెఫ్ట్ ఆఫ్ హెడ్ లాంగ్ ప్రెస్ చేసి డ్రాగ్ చేయాలి మీరు. మళ్ళీ ప్లే చేసి చూసుకోండి.
ఈ సాంగ్ ఇదంతా మీ ఇష్టం ఫ్రెండ్స్, మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు, లిరిక్స్ ఏదైనా మీ ఇష్టం. సో ఫ్రెండ్స్ ఇట్స్ డన్. ఈ ఎండింగ్లో ఎక్స్ట్రా ఆడియో ఏదైతే ఉందో నేను దీన్ని డిలీట్ చేయాలనుకున్నాను, కట్ చేయాలనుకుంటున్నాను. సో అగైన్ తెలిసింది కదా మీకు, ఈ ఆడియో లేయర్ పైన క్లిక్ చేసి ట్రిమ్ టు ఈసారి రైట్ ఆఫ్ ప్లే హెడ్ ఇటువైపు కట్ అవ్వాలి మనకి ఈ లైన్కి. సో ఓకే ఫ్రెండ్స్, నేను తీసుకున్నాను. కలర్ ఓకే. ఇన్ యానిమేషన్ పెట్టుకోవాలనుకుంటున్నాను. తీసుకున్నాను నేను. ఓకే చూడండి, ప్లే చేసి చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మళ్ళీ ఈ టెక్స్ట్ వస్తుంది. సో చూడండి, ప్రివ్యూ చూద్దాం ఒకసారి. ప్లే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వరకు నేను పవనిజం టెక్స్ట్ పెట్టుకున్నాను. అగైన్ ఏబీ క్రియేషన్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మ్యూజిక్ అప్పుడు కట్ చేశాను నేను.
ఓకే ఫ్రెండ్స్, ఇలా మీరు డిఫరెంట్గా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలంటే షేర్ ఉంది ఇక్కడ, షేర్, ఎక్స్పోర్ట్, స్కిప్ ఇక్కడ. ఓకే, ఇట్స్ ఎక్స్పోర్టింగ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇలాంటి డిఫరెంట్ యానిమేషన్ ఎఫెక్ట్స్తో మీరు ఇష్టమైనగా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Friends, please subscribe AB Tuesday Junction for more latest technology updates.